ఆకాశ్ యాంటీ డిఫెన్స్ మిషన్. అబ్దుల్ కలాం గారు ఇండియా ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో ఒకటి మొదలు పెడితే ఇందిరాగాంధీ టైంలో దాని నుంచి తయారు చేసిన ఒక మిసైల్ పేరే ఆకాశ్. నిన్న ఆకాశ్ S-400 లేక పనిచేసింది. అది రాజస్థాన్లో PL-15 హైపర్సోనిక్ మిసైల్ని చైనా నుంచి తెచ్చుకున్న పాకిస్తాన్ ప్రయోగించింది, కూల్చేసాం. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఈరోజు షీల్డ్గా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే పృథ్వీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా ప్రయోగించాం. బ్రహ్మోస్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం, రష్యాకు సహకరించిన. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసండి, అగ్ని మిరుగుతో రెడీగా ఉంది అణ్వాయుధాలు. INS విక్రాంత్తో ఈరోజు సముద్రంలో ఉన్నది మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంది. విక్రమాదిత్య రష్యా నుంచి కొన్ని తెచ్చుకున్న మనం పరిజ్ఞానం తేవాలి. ఇంకోటి ఏంటంటే జలంతర్గామి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు బ్లాక్ మెయిల్ మమ్మల్ని చెయ్యొద్దు అని. దానికి కారణం ఏంటో తెలుసండి, అది అణ్వాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకా పాకిస్తాన్ నామరూపాలు ఉండవు. దానికి ఒకటే ఒక భరోసా ఇచ్చేది ఏంటంటే మిసైల్స్ ఇవన్నీ కూలిపోవచ్చు, వైమానిక దళం కూలిపోవచ్చు, కానీ సముద్ర గర్భాన దాకున్న INS అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్లో ఉన్న అణుబాంబులు గ్యారంటీ వెళ్తాయి. అది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం మన వైజాగ్లో INS అరిహంత్ అనేది. ఈరోజు అది స్వదేశీ పరిజ్ఞానం కదా. ఈ విధంగా ఎన్నో ఇంకా ట్యాంకులు ఇవంతా స్వదేశీ పరిజ్ఞానం. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో సైబర్ అటాక్. భారతదేశం మీద 15 లక్షల సైబర్ అటాకులు జరిగాయంటే యుద్ధ సమయంలో. కనీసం 15 ఎన్నో సక్సెస్ అయిన, మిగిలిన అన్నిటినీ కొలాప్స్ చేసింది సైబర్ వార్ఫేర్. తర్వాత డ్రోన్లు ఆపేసింది చూసారా, IMD. ఇవన్నీ ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం. భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ డిఫెన్స్ టెక్నాలజీలో 21st సెంచరీ వార్ చేశామని ప్రధాని గారు చెప్పారు. ఇది ప్రపంచానికి మెసేజ్. భారతదేశం ఇక నుంచి సూపర్ పవర్ మిలిటరీ పరంగా దీని జోలికి ఎవరు వెళ్ళకూడదని నేను ప్రపంచం తెలుసుకున్నాను.